గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్. మనకి థర్డ్ బీజెడ్సీలో నర్సరీ గార్డెనింగ్ పేపర్లో మనకి సెకండ్ యూనిట్ వచ్చి మనకి గార్డెనింగ్, ఫస్ట్ యూనిట్ నర్సరీ, సెకండ్ యూనిట్ వచ్చి మనకి గార్డెనింగ్లో మనకి 3-4 ఎసెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే వివిధ రకాల నర్సరీ ఉద్యానవనాల గురించి రాయండి అని, నెక్స్ట్ డిజైనర్ నర్సరీ గార్డెన్ యొక్క డిజైనింగ్, అండ్ థర్డ్ వచ్చి మనకి ఫోర్త్ వన్ వచ్చి మనకి ల్యాండ్స్కేపింగ్ ఇన్ హైవేస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. అంటే ఈ ల్యాండ్స్కేపింగ్ అనేది హైవేల దగ్గర ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే కాలేజీల దగ్గర మనకి ఏ విధంగా ల్యాండ్స్కేపింగ్ చేయడం వల్ల మనకి బ్యూటీ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఓవరాల్గా గార్డెనింగ్లో వచ్చే లాస్ట్ టాపిక్ అన్నమాట. సో ఈ టాపిక్ గురించి రోజు చూద్దాం. Give an account of landscaping in highways and educational institutes. Landscaping in highways. Landscaping of highways and include both states and national with trees in an important aspects of the beautiful and countryside, and planning of the trees in one of the part of the highways and landscaping it enhance in the beauty and fit into the natural landscaping of the area. సో మనకి జాతీయ రహదారులు, మెయిన్ రహదారులు ఉంటాయి కదా. సో ఆ రహదారులకి ఇరువైపులా కూడా అంటే రోడ్డుకి ఇరువైపులా కూడా మనకి మొక్కల్ని కనుక పెంచే విధానాన్ని ఏమంటారంటే హైవే ల్యాండ్స్కేపింగ్ అంటారు. ఈ ల్యాండ్స్కేపింగ్ వల్ల మనకి రోడ్స్ అనేవి బ్యూటిఫికేషన్ని సంతరించుకుంటాయి అన్నమాట. సో ఈ విధానంలో మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఇందులో చూద్దాం మనం. నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్లో మనం యూజ్ చేసేవి ఏమేంటో చూద్దాం. సెలెక్షన్ ఆఫ్ ట్రీ అండ్ ప్లాంటింగ్ అండ్ మెథడ్స్. దీంట్లో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ట్రీస్ అండ్ planting methods. Next వచ్చి advantages, next వచ్చి disadvantages, fourth one landscaping of educational institute. Landscaping of educational institutes. Next, సో ఇవన్నీ కూడా మనకి ల్యాండ్స్కేపింగ్ హైవేస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో వచ్చేది. ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంటింగ్ ఆఫ్ మెథడ్స్, నెక్స్ట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ల్యాండ్స్కేపింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఏ విధంగా మనం మొక్కల్ని పెంచుతారో అనేది ఇప్పుడు చూద్దాం. Selection of tree and planting methods. The selection of tree for the particular locality depends on the factors such as the soil, water and soil, climate and including rainfall. This is which shallow root systems such as the Melingotonia and Hortensis and Inginia and Jumbellina, Casica samania and eucalyptus should be never plant highways because during the storms of the get uprooted and to the branches broken many result on the unaware road users. సో మనకి సెలెక్షన్ ఆఫ్ ప్లాంటింగ్స్లో ఏమేమి వస్తాయంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రదేశానికి కావలసిన మొక్కల ఎంపిక, ఆ ప్రదేశంలోని మృత్తికా జలం, మృత్తికా యొక్క రకము, వాతావరణం, వర్షపాతాన్ని బట్టి ఉంటుంది. సో మనకి ఎక్కడైనా సరే ప్లాంటింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఆ ఏరియా అనేది ఎక్కువగా సాయిల్తో నిండి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ మనకి రైనింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే
క్లైమేటిక్ అనేది కూడా మనకి రీజనబుల్గా ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనకి హైవేల దగ్గర ప్లాంట్ గ్రోతింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే తక్కువ వేరు వ్యవస్థ గల మొక్కలైన మిల్లింగ్టోనియా, ఎంజీనియా, కాషికా మరియు యూకలిప్టస్ మొక్కలను రహదారుల వెంట నాటకూడదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి వేర్లతో సహా పెకిలించబడి రహదారులపై పడి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తాయి. సో మనకి యూకలిప్టస్, నెక్స్ట్ క్యాసియా, నెక్స్ట్ ఎంజీనియా అనే ప్లాంట్స్ జాతుల్ని మనం హైవేల పక్కన పెంచినప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ చెట్లు అనేవి పడిపోవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి అవి రోడ్డు పైన వెళ్ళే వాహనాలకి ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి మొక్కల్ని ఎంచుకోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ మెనీ ఏరియాస్ అండ్ ఫ్యూకస్ bengalensis in plants on side of the highways, which is not appropriate because and its growth in unwidely. The species of like Albizia, Procera and Polyanthiya and Langifolia are good roadside trees. సో మనకి కొన్ని రకాల మొక్కలు మాత్రమే మనకి హైవేలకి పక్కన పెంచే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అవేంటి పోలియాంథియా అండ్ అల్బీజియా, ప్రోసియా అనే ప్లాంట్స్ మాత్రమే మనకి రోడ్లకి హైవేలకి పక్కన వేసినప్పుడు మనకి గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్లస్ బ్యూటీ అనేది కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, there are 3 should be planted and 12 meters parts in the row. So the at least 5 to 6 may lay off the edges of the road so that they get enough space for the spreading on not interfere into the traffic. సో మనకి రోడ్డుకి హైవేలు ఇలా ఉన్నాయి అనుకున్నప్పుడు మనకి ఒక ప్లాంట్కి మధ్య గ్యాప్ అనేది మ్యాక్సిమం మనకి 12 మీటర్స్ ఉండాలి. ఈ 12 మీటర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్లాంట్స్ యొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి రూట్ ఫార్మేషన్ అనేది జరగాలి కాబట్టి సో మనకి సాయిల్ లోపల ఉండే అన్ని రకాల ఎలిమెంట్స్ కూడా మనకి ప్లాంట్స్కి అందాలి. సో అందువల్ల మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువగా గ్రో అవడం జరుగుతుంది. సో ఇలా గ్రో అవ్వాలంటే మనకి ఒక ప్లాంట్కి మధ్య గ్యాప్ అనేది 12 మీటర్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ it is the road is wide is 30 meters and more. Double rows of the tree should be planted and rows beginning spread to 10 to 12 meters apart. సో మనకి రోడ్డుకి హైవేకి రోడ్ ఉంటుంది కదా మనకి ఇలా. సో ఈ రోడ్డుకి మనకి ఎంత డిస్టెన్స్ ఉండాలంటే మొక్కలకి 10 to 12 మీటర్స్కి దూరంగా మాత్రమే మొక్కల్ని గ్రో చేయాలి. సో అలా గ్రో చేసినప్పుడే మనకి రూట్ ఫార్మేషన్ అనేది జరిగినప్పుడు రోడ్లు అనేవి దెబ్బతినకుండా అవి ఎక్కువ కాలం మన్నేలాగా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో మనకి వెడల్పు అనేది పొడవు అనేది 12 మీటర్స్ ఉండాలి. రోడ్డుకి ప్లాంట్స్కి మధ్య గ్యాప్ అనేది 10 to 12 మీటర్స్ ఉండాలి. సో ఈ విధమైన రూల్స్ని ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి హైవేల దగ్గర ప్లాంట్ గ్రోతింగ్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఏంటి, ప్రోసిరా, పోలియాంథియా అండ్ అల్బీజియా, ప్రోసియరా అండ్ పోలియాంథియా, లాంగిఫోలియా అని అంటే అశోక చెట్లు అంటారు కదా. సో ఈ ప్లాంట్స్ని మొత్తంగా మనం రోడ్లకి హైవేలకి దగ్గరగా మనం పెంచే అవకాశం ఉంది. కొన్ని రకాల మొక్కలు ఉంటాయి కదా, అజాడిరిక్టా ఇండికా, వేప, మ్యాంగో, సోర్, చింత అండ్ టామరిండస్ ట్రీ ఇలాంటి చెట్లను కూడా కొన్నిసార్లు పెంచే అవకాశం ఉంటుంది. సో మనకి ల్యాండ్స్కేపింగ్ చేసే విధానంలో ఎక్కువ ఆర్కిటెక్ట్స్ యొక్క సలహాల మీద మాత్రమే మనకి ల్యాండ్స్కేపింగ్ అనేది ఎక్కువగా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇంకేంటి అడ్వాంటేజెస్, నెక్స్ట్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంటింగ్ మెథడ్స్ చూసాం కదా. నెక్స్ట్ అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఏంటి, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది రోడ్ సైడ్ అండ్ ట్రీస్ ఈస్ టు ప్రొవైడ్ షేడ్ డ్యూరింగ్ ద సమ్మర్. సో మనకి సమ్మర్ సీజన్లో మనకి రోడ్ సైడ్ పెంచే మొక్కలు అనేవి నీడనిచ్చేవిగా ఉండాలి. సో ద స్పీసెస్ సచ్ యాజ్ అజాడిరిక్టా ఇండికా, మెలేనియా అజారి, నెక్స్ట్ మదికా ఇండికా అండ్ డాల్బర్జియా సిస్కో
సో షోరియా అండ్ రొబస్టా హ్యావ్ ద ఎకనామిక్ వాల్యూ. సో మనకు కొన్ని రకాల ప్లాంట్స్ అనేవి ఓన్లీ బ్యూటీనెస్కి మాత్రమే కాకుండా రోడ్ సైడ్ పెంచినప్పుడు వాటి వల్ల మనకు ఉపయోగాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో వాటి నుంచి వచ్చే ఫ్రూటింగ్ అనేది మనకి యూజ్ అయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి రకాల ప్లాంట్స్ని అంటే ఈ స్పీసెస్కి సంబంధించిన మొక్కలను కూడా పెంచే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే neem trees are planted to pure avenue of the long stem on oil extracting the industry can be started on roadside. సో మనం కొన్ని ఇండస్ట్రీని రోడ్ సైడ్ స్థాపిస్తూ ఉంటారు. సో ఈ రోడ్ సైడ్ స్థాపించినప్పుడు వాటికి కావాల్సిన కొన్ని రకాల ఆయిల్స్ని కూడా మనకి నీమ్ ప్లాంట్స్ నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మనకి హైవేకి పక్కన ఎక్కువ పెంచే మొక్కలు నీమ్ ప్లాంట్స్ కూడా అంటే వేప చెట్టుకి సంబంధించిన మొక్కలన్నీ కూడా మనకి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. షోరియా అండ్ రొబర్ట్ ఈస్ వైల్డ్ అండ్ వాల్యుబుల్ timber and it is used the bright and edible oil which is used an ingredient in the manufactured by the chocolates. So Shoria robusta. Shoria robusta అనే ప్లాంట్ నుంచి మనకి కొన్ని రకాల ఫ్రూటింగ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ఫ్రూటింగ్ని మనకి చాక్లెట్ల తయారీలో కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే కొన్ని రకాల ఎడిబుల్ ఆయిల్స్ అంటే నూనెలు కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ ప్లాంట్స్ నుంచి. సో ఇదంతా కూడా మనకి ప్లాంట్స్ వల్ల అంటే హైవే పక్కన పెంచే ప్లాంట్స్ వల్ల వచ్చే ఉపయోగాలు. నెక్స్ట్ ఏంటంటే బై ప్లాంటింగ్ and mixed species and consistent of different varieties of the trees given a couple of advantages. The first is that different plants and flower and fruits and various seasons enhance the aesthetic view for the long time of the year. So మనకి ఓన్లీ బ్యూటిఫికేషన్ కోసం మాత్రమే కాకుండా ప్లాంట్స్ అనేవి మనకి ఫ్రూట్ పరంగా అంటే ఫుడ్ మెటీరియల్ పరంగా కూడా మనకి ఈ ప్లాంట్స్ అనేవి పెంచే అవకాశం ఉండదు. సో ఈ విధంగా మనం పెంచినప్పుడు ఈ ప్లాంట్స్ నుంచి వచ్చే ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా సేల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మనకి హైవే పక్కన పెంచే మొక్కల వల్ల కూడా మనకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ డిస్అడ్వాంటేజెస్. నెక్స్ట్ తర్వాత నుంచి మనకి డిస్అడ్వాంటేజెస్. మన హైవే పక్కన మొక్కలు పెంచినప్పుడు మనకు కలిగే నష్టాలు కూడా కొన్ని ఉంటాయి. సో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ప్లానెడ్ ప్లాంటింగ్ ఆఫ్ ది రోడ్ సైడ్ అండ్ ట్రీస్ డిస్టర్బ్ ద ఎకలాజికల్ యాక్సెప్ట్ ఆఫ్ ది ఏరియా టూ మచ్. సో అంటే ఏంటి మనకి అనవసరమైన మొక్కలు కూడా కొన్ని రకాల మొక్కలు హైవేకి పక్కన పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాటిని రిమూవ్ చేసినప్పుడు కూడా మనకి ఎకలాజికల్గా అంటే ఏంటి రోడ్ సైడ్కి ఉండే ప్రాంతాలకి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా వాతావరణానికి అనువుగా ఉండే విధంగా కొన్ని రకాల మొక్కల్ని మాత్రమే సెలెక్ట్ చేసి పెంచుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ద రోడ్ సైడ్ ఫ్రూట్ ట్రీస్ విల్ బి సబ్జెక్టెడ్ టు ద డ్యామేజ్డ్ బై ద urchins and anti-social elements and the process many have less life expectancy. సో అంటే ఏంటి మనకి రోడ్ సైడ్ ఓన్లీ ఫుడ్ మెటీరియల్కి సంబంధించిన ప్లాంట్స్ వేసినప్పుడు వాటిని కలెక్ట్ చేసుకోవడం కోసం మనం ఏదైనా డ్యామేజ్ అయ్యి అంటే రోడ్లు అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనకి రోడ్ సైడ్ ఎక్కువ ప్లాంట్స్ గ్రోతింగ్ చేసినప్పుడు ఎక్కువ బ్యూటిఫికేషన్కి యూస్ఫుల్గా ఉండే ప్లాంట్స్ మాత్రమే మనం ప్రిఫర్ చేయాలి. అలా కాకుండా మన ఫ్రూటింగ్కి సంబంధించినవి కూడా వేసినట్లయితే మనకి రోడ్లు అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి డిసడ్వాంటేజ్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద యుజీనియా ఆపర్క్యుటా హ్యాస్ ద value and when it is the fruity bites that the drop on the road and make it the dirty. So యుజీనియా అనే ప్లాంట్ నుంచి మనకి కొన్ని రకాల ఫ్రూట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ఫ్రూట్స్ అనేవి మనకి హైవేల
పక్కన మనకి ప్లాంట్స్ని వేసినట్లయితే వీటి నుంచి వచ్చే ఫ్రూట్స్ అనేవి మనకి రోడ్ పైన పడినప్పుడు రోడ్ అనేది మనకి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో మనకి క్లీనీగా ఉండకుండా ఏరియా అంతా కూడా మనకి డర్టీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఇది కూడా మనకి డిసడ్వాంటేజ్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఏంటంటే మనకి సెలెక్షన్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంటింగ్ మెథడ్స్. సో మన హైవేల పక్కన ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, దానివల్ల మనకి స్పేస్ గట్రా ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లాంటింగ్ ఆఫ్ మెథడ్స్లోకి వస్తుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అంటే ఏంటంటే అడ్వాంటేజెస్, అలా హైవేల పక్కన మనం మొక్కలు పెంచినప్పుడు మనకు వచ్చే ఉపయోగాలు ఏమిటి అనేది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చి మనకి డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి, హైవేల పక్కన మనం మొక్కలు పెంచినప్పుడు దానివల్ల కూడా మనకి ఏవన్నీ ఎఫెక్ట్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి డిసడ్వాంటేజెస్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ల్యాండ్స్కేపింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మనకి ల్యాండ్స్కేపింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే కాలేజెస్, నెక్స్ట్ స్కూల్స్, నెక్స్ట్ యూనివర్సిటీల దగ్గర మనకి మొక్కల్ని పెంచినప్పుడు దానివల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి, నష్టాలు కూడా కొన్ని ఉంటాయి. సో వాటి గురించి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. గార్డెన్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇంక్లూడ్స్ ద aesthetic sense to our younger generation. It is an pretty on the importance of the landscaping in schools and colleges is not properly understood by the authorities. As a result, the campus and present a bar and the neglected appearance. The administration and citizens and should be take landscaping in the campus area in the planned and manner by the planning any architectural design for the educational building. It should be incorporated into the landscaping design. So also the main of the planned and landscaping will be created barrier against noise and storm, dust and provide the shade. Even the unplanned school and buildings, it is possible to the improve of the landscaping by the carefully planting. So అంటే ఏంటి, మన ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేపింగ్ అనేది మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర చేసినప్పుడు మనకి ఎలాంటి నియమాలని పాటించాలి అంటే విద్యాలయాల్లో ల్యాండ్స్కేపింగ్ వల్ల భావితరాలకు సృజనాత్మక విలువలు కలుగుతాయి. యాజమాన్యాలు కూడా ల్యాండ్స్కేపింగ్కే దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యకరం. కావున విద్యాలయాలు ఆకర్షణీయతను కోల్పోతాయి. పరిపాలనా అధికారులు ప్రజల ల్యాండ్స్కేపింగ్ ప్రక్రియను ఒక ప్రణాళిక ప్రకారం అనుసరించాలి. ఈ విద్యాలయాల భవనాల కొరకు ప్లాన్లు వేయినప్పుడు ల్యాండ్స్కేపింగ్ దృష్టిలో ఉంచుకుని చేయాలి. వీటి వల్ల విద్యార్థులకు శబ్ద కాలుష్యం, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ, వేసవికాలంలో నీడ లభిస్తాయి. ప్రణాళిక రహిత పాఠశాల భవనాలు ఉన్న ప్రదేశాల్లో ల్యాండ్స్కేపింగ్ ప్రణాళిక ప్రకారం చేయవచ్చు. కొన్ని రకాల స్కూల్స్, కాలేజెస్, నెక్స్ట్ యూనివర్సిటీల దగ్గర మనకి ల్యాండ్స్కేపింగ్ చేయడానికి ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది. సో ఈ స్పేస్లో మనం అన్ని రకాల మొక్కల్ని కూడా గ్రో చేయగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొన్ని ప్రణాళికాబద్ధంగా అంటే ఏంటి, ఒక రూల్ ప్రకారం కాకుండా మనకి నచ్చిన మొక్కలన్నింటినీ కూడా పెంచే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మనకి మేనేజ్మెంట్ అంటే కాలేజెస్లో ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు దాన్ని పర్యవేక్షించినప్పుడు మనకి వివిధ రకాల మొక్కలు అనేవి ఎక్కువగా పెంచడం జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి విద్యాలయాల్లో అంటే ఇన్స్టిట్యూషన్లో మనకి ల్యాండ్స్కేపింగ్ చేయడం అనేది ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ రూల్స్ ఫాలో అవ్వకుండా కనుక మనం మొక్కల్ని గ్రో చేసినట్లయితే దానివల్ల మనకి ఎన్విరాన్మెంటల్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కొన్ని రకాల
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదా క్లైమాటిక్ రీజన్స్ వల్ల కూడా మనకి వైపరీత్యాలు అంటే యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువ డ్యామేజ్కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల మనం ప్రొటెక్షన్ ఇవ్వగలిగేలాగా మన ఇన్స్టిట్యూషన్లో మనకి ల్యాండ్స్కేపింగ్ అనేది చేయాలన్నమాట. దీనితో పాటు మనకి కొన్ని రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ బ్యూటీ కోసం కూడా ఎక్కువగా ఇన్స్టిట్యూట్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి విద్యాలయాల్లో ల్యాండ్స్కేపింగ్ గురించి వివరిస్తున్నారు. సో ఇన్స్టిట్యూషన్స్లో ఎలాంటి మొక్కల్ని పెంచాలి ఇవన్నీ కూడా మనకి ఓవరాల్గా దీంట్లో తెలుస్తుంది. నెక్స్ట్ ఉపయోగాలు, అడ్వాంటేజెస్. ఇన్స్టిట్యూషన్లో పెంచినప్పుడు మొక్కల వల్ల మనకు ఉపయోగాలు ఏముంటాయి? అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి? పెద్ద నీడనిచ్చే వృక్షాలను భవనాల సమీపంలో 5 మీటర్ల దూరంలో పెంచిన శబ్ద కాలుష్యం తగ్గుతుంది మరియు దుమ్ము ధూళి నుండి రక్షణ కలుగుతుంది. సో మనకి ఇన్స్టిట్యూషన్లో మనకి పెద్ద పెద్ద భారీ వృక్షాలని పెంచడం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీన్ని ఒక ట్రీకి మధ్య గ్యాప్ అనేది మనకి 5 మీటర్స్ వరకు ఉండాలి ఒక్కొక్క ట్రీ మధ్య. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి శబ్ద కాలుష్యం అంటే ఇన్స్టిట్యూషన్లో మనకి స్టడీకి సంబంధించినవి చెప్తారు కాబట్టి సో అక్కడ మనకి సౌండ్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉండకుండా ఎక్కువగా సైలెంట్గా ఉండే విధానానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే దుమ్ము ధూళి నుండి కూడా రక్షణ ఇస్తుంది. సో మనకి రోడ్ల పక్కన కూడా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటా ఉంటాయి. సో వీటి నుంచి మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది. సో వాటి నుంచి ప్రొటెక్షన్ చేయడానికి కూడా మనకి బిగ్ ట్రీస్ అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ అధిక వేడి అధిక శీతల గాలుల నుండి ప్రజలకు రక్షణ కలుగుతుంది. సో మనకి షేడింగ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్లాంట్స్ వల్ల వాటి వల్ల కూడా మనకి యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ గాలులు అంటే క్లైమాటిక్స్ ఎయిర్స్ వల్ల కూడా మనకి కొన్ని రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో వీటి నుంచి కూడా మనకి పీపుల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మార్చంత పరిమాణంలో ఉండే వృక్షాలను పెంచిన పాఠశాల ఆవరణ అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. సో మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా పెంచుతూ ఉంటారు కదా. సో ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని మనకి మినిమైజ్ సైజ్ అండ్ ఫ్లవరింగ్ ట్రీస్ గివ్ అండ్ బ్యూటీ టు ద క్యాంపస్ డ్యూరింగ్ ద బ్లూమింగ్ సీజన్. సో మనకి ఎక్కువగా సీజనల్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా మనకి పెంచినట్లయితే ఇన్స్టిట్యూట్స్ దగ్గర మనకి బ్యూటీ అనేది ఎక్కువగా సంతరించుకుంటుంది. సో ఇది కూడా మనకి ఇన్స్టిట్యూషన్ వల్ల వచ్చే ఉపయోగం అనమాట. నెక్స్ట్ అంటే ద స్పీసెస్ సచ్ యాజ్ దే యూకలిప్టస్ గ్రెవేరియా అండ్ రోబస్టా అండ్ పాలియార్థియా లాంగిఫోలియా ఫుటంజివియా అండ్ సమానియా సమాన్ వెరీ suitable for the planting of the campus. There are plants grow and enormous and quantities of the groundwater and release. This is one of the atmosphere. Acacia fistulea and Erythrea indica, Langistromia flocigenia. సో ఈ ప్లాంట్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్లో పెంచే ప్లాంట్స్ అనమాట. ఇవి కూడా మన ఇన్స్టిట్యూట్లో పెంచినప్పుడు వాటి యొక్క బ్యూటీ అంటే మనకి ఫ్లవరింగ్ అనేది వచ్చినప్పుడు వాటి యొక్క బ్యూటీ వల్ల మనకి ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎక్కువ బ్యూటిఫికేషన్ కింద కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్ట్రాబెరీ ప్లాంట్స్ అండ్ ఇంపార్టెన్స్ రోల్ ఆఫ్ ది స్కూల్ అండ్ ల్యాండ్స్కేపింగ్. సో మనకి ట్రీస్ మధ్యనే మనకి స్ట్రాబెరీ ట్రీస్ అంటే పొదలు కూడా చిన్న పొదలకు సంబంధించిన ప్లాంట్స్ని కూడా మనం పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బోగన్విలియా క్రీపర్స్ అండ్ ట్రైన్డ్ ఓవర్ ద వాల్ ఆఫ్ ది బిల్డింగ్ కెన్ బి చేంజ్ ద హోల్ లాగ్. సో బోగన్విలియా ప్లాంట్స్కి సంబంధించిన క్రీపర్స్కి సంబంధించిన ప్లాంట్స్ అనేవి ఈ చెట్ల మధ్యన కనుక మనం పెంచినట్లయితే మనకి ఇంకా బ్యూటిఫికేషన్ అనేది ఇన్స్టిట్యూషన్స్కి పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల మనకి మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఎక్కువగా ఫ్లవరింగ్స్తో నిండడం వల్ల మనకి ఎక్కువగా అందంగా కనిపించి ఆకర్షణీయంగా పీపుల్స్ని అట్రాక్టివ్ చేసే విధంగా మనకి ఇన్స్టిట్యూషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రమే. ద అదర్వైజ్
should run under competitions and between institutional gardens and award and trophies of the best kept garden. సో మనకి ఇన్స్టిట్యూషన్లో కొన్ని రకాల క్రీడా పోటీలు పెడతా ఉంటారు కదా గేమ్స్. ఈ గేమ్స్లో కూడా మనకి గార్డెనింగ్ చేసే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించడానికి వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి గార్డెన్ యొక్క బ్యూటిఫికేషన్ బట్టి మనకి ఈ అవార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువ గ్రో అవుతాయి, ప్లస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క స్పీసెస్ అనేవి కూడా మనకి ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అండ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ can also maintain a botanical gardens or a student garden which are the plants are arranged in the group and families and it is. సో మనకి ఇన్స్టిట్యూషన్లో ఓన్లీ అన్ని రకాల మొక్కలనే కాకుండా అందులో కూడా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించినవి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించినవి గార్డెన్ డిజైనింగ్ అనేది చేయడం జరగాలి. సో దీనివల్ల మనకి ఏంటంటే కొన్ని రకాలు అంతరించిపోతున్న స్పీసీస్ జీనస్కి సంబంధించిన ప్లాంట్స్ అనేవి మనకి ఎక్కువగా ఒకే ప్రాంతంలో చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధానం వల్ల మనకి అన్ని రకాల మొక్కల్ని కూడా గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ల్యాండ్స్కేపింగ్లో మనకి డిజైనింగ్ వేర్లో మనకి ఇన్స్టిట్యూషనల్ అండ్ హైవేస్ దగ్గర పెంచే మొక్కలకి వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చేత చేయించినప్పుడు మాత్రమే ఎక్కువగా మనకి కాలేజెస్, స్కూల్స్ దగ్గర, నెక్స్ట్ యూనివర్సిటీస్ దగ్గర కూడా మనకి ఎక్కువగా బ్యూటిఫికేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్కేపింగ్ ఇన్ హైవేస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏమేమి వస్తాయి మనకి? ఫస్ట్ ల్యాండ్స్కేపింగ్ హైవేస్ అంటే హైవేస్ దగ్గర ఏ విధంగా చేస్తారు, సో మన హైవేస్ దగ్గర ల్యాండ్స్కేపింగ్ చేసినప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే విశ్వవిద్యాలయాలు, కాలేజీల దగ్గర, యూనివర్సిటీల దగ్గర, స్కూళ్ళ దగ్గర మనకి ల్యాండ్స్కేపింగ్ చేసినప్పుడు ఆ మొక్కల వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి సెకండ్ వన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫోర్త్ టాపిక్. సో మనకి ఈ రోజుతో మనకి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చి మనకి వివిధ రకాల నర్సరీ గార్డెనింగ్ టైప్స్, నెక్స్ట్ గార్డెనింగ్లో ల్యాండ్స్కేపింగ్ అండ్ గార్డెనింగ్ డిజైనింగ్, థర్డ్ వన్ ప్రూనింగ్, ఫోర్త్ వన్ వచ్చి మనకి ఇన్స్టిట్యూషనల్ అండ్ హైవేస్. ఫస్ట్ దాంతో కూడా మనకి ఉద్యానవనాల్లోని రకాల గురించి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చి మనకి ల్యాండ్స్కేపింగ్ చేసే విధానాలు అన్నీ కూడా మనకి సెకండ్ క్వశ్చన్లో వస్తాయి. థర్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రూనింగ్ అంటే మొక్కల్లో వేస్ట్ పార్ట్స్ని కట్ చేసే విధానం గురించి చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా మనకి థర్డ్ ఎస్ఏలో వస్తాయి. ఫోర్త్ ఎస్ఏ వచ్చినప్పటికీ మనకి ల్యాండ్స్కేపింగ్ ఇన్ హైవేస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీటిల్లో మనకి ఏ విధంగా ల్యాండ్స్కేపింగ్ జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. ఈ 4 టాపిక్స్ కూడా మనకి సెకండ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఇందులోనే మనకి షార్ట్ వచ్చి మేనరింగ్ అండ్ వాటరింగ్ అండ్ సాయిల్ లేయరింగ్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్. సో ఇవన్నీ కూడా గార్డెనింగ్ యూనిట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. మనకి ఇంకా ఈ రోజుతో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ నర్సరీ అండ్ సెకండ్ యూనిట్ వచ్చి గార్డెనింగ్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనకి ప్రాపగేషన్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. అది మనకి థర్డ్ యూనిట్లోకి వస్తుంది అనమాట. ఇంకో 5 minutes ఉందా? మనకి షార్ట్ నోట్స్ వచ్చి డిఫైన్ సాయిల్,
డిఫైన్ సాయిల్. సో సాయిల్ గురించి మనం చూద్దాం. ఇది షార్ట్ నోట్స్కి వచ్చే క్వశ్చన్ మనకి. సాయిల్ ఈజ్ ఏ స్ట్రక్చర్ మిక్చర్ ఆఫ్ ది ఆర్గానిక్ మ్యాటర్ అండ్ మినరల్స్ అండ్ గ్యాసెస్, లిక్విడ్స్ అండ్ ఆర్గానిజమ్స్ అండ్ that together support life. The earth and body of the soil is the pedospheric, which has the 4 important functions. It is a medium for the plant growth and water storage and supplying and purification. It is the modified and earth and atmosphere is the habitat for the organism. సో మనకి సాయిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఆ సాయిల్లో ఉండే వెరైటీస్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి సాయిల్ ఫర్ కంటైనర్స్. థర్డ్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చి సాయిల్ ఫర్ గార్డెన్ బెడ్స్. థర్డ్ వన్ వచ్చి సాయిల్ ఫర్ exciting vegetable beds. Existing. Fourth one వచ్చి soil for new vegetable beds. సో మనకి సాయిల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సేంద్రియ పదార్థాలు, ఖనిజ లవణాలు, వాయువులు, ద్రవాలు మరియు జీవులతో కూడిన మిశ్రమం సాయిల్ అంటారు. సో మనకి ఇందులో గ్యాసెస్ ఉంటాయి, మ్యాటర్ ఉంటుంది, నెక్స్ట్ ఎలిమెంట్స్, ఇతర మాన్యువల్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మిక్స్ అయినప్పుడు ఏర్పడే మెటీరియల్ ఏమంటారంటే మృత్తిక, సాయిల్ అని అంటారు. ఇది భూమి దేహంలోని మృత్తికను ఫోడోస్పియర్ అంటారు. మృత్తికకి సంబంధించిన దాంట్లో మనకి 4 వెరైటీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చి మొక్కల పెరుగుదలకు, సెకండ్ వన్ వచ్చి నీటి నిల్వకు, నీటి సరఫరాకు మరియు ప్యూరిఫికేషన్ కొరకు. సో మనకి సాయిల్లో మొక్కలు పెరుగుతాయి కాబట్టి ఇదంతా కూడా మనకి ఫస్ట్ వన్లో వస్తుంది. నెక్స్ట్ నీటిని స్టోర్ చేయడానికి కూడా మనకి సాయిల్ అనేది ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ వచ్చి నీటి సరఫరా, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ జరగడానికి కూడా మనకి సాయిల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాటర్ని ప్యూరిఫై చేయడానికి కూడా, అంటే శుద్ధీకరణ చేయడానికి కూడా మనకి సాయిల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి సాయిల్ యొక్క మెయిన్ కంటెంట్స్ అన్నమాట. ఇందులో మనకి కొన్ని రకాల కీ పార్ట్స్ ఉన్నాయి. కంటైనర్లో మృతిక, అంటే కంటైనర్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా కుండీలో మొక్కలను కనుక పెంచినట్లయితే దాన్ని కంటైనర్ సాయిల్స్ అంటారు. సో వాటిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ సాయిల్స్ని మనం నింపి మొక్కలకి వాటర్ అందించే విధంగా ఆ సాయిల్ని మనం అరేంజ్ చేయాలన్నమాట. దాన్ని ఏమంటారంటే కంటైనర్లో మృతిక లేదా కంటైనర్లో సాయిల్ అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే గార్డెన్ మడులు, అంటే ఏంటి గార్డెన్స్లో మనకి చిన్న చిన్న ట్రేస్ లాంటి నిర్మాణాలు నిర్మించి దాని లోపల కనుక మొక్కలు పెంచినట్లయితే దాన్ని ఏమంటారంటే గార్డెన్ మడులు అని అంటారు. నెక్స్ట్ వెజిటేబుల్ మడులు కూడా, అంటే ఏంటి నర్సరీస్లోనే గార్డెనింగ్ చేసే ప్రాంతాల్లో మనకి ల్యాండ్స్కేపింగ్లో కొన్ని రకాల మెటీరియల్స్తో కనుక మనకి సిమెంట్, ఇసుక, రాళ్ళు ఇవన్నీ యూజ్ చేసి ఒక బార్డర్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి దాని లోపల మనకి కొన్ని రకాల వెజిటేబుల్ పంటలని కూడా మనం క్రాపింగ్ చేసినట్లయితే మనకి ఆల్ వెరైటీ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఒకే ల్యాండ్స్కేపింగ్ ఏరియాలో మనం పెంచగలిగే అవకాశం ఉంటుంది. దీనితో పాటు మనకి సాయిల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట. సో దీంట్లో కూడా మనకి మ్యానర్ని యూజ్ చేస్తారు, న్యాచురల్ ఆర్గానిజమ్స్ని కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే
గడ్డి గ్రాస్కి సంబంధించిన మెటీరియల్స్ని కూడా మనం అందులో వేసినప్పుడు అవన్నీ కూడా మనకి బాగా మిక్స్ అయినప్పుడు మనకి సాయిల్ అనేది ఎక్కువ ఫెర్టిలిటీని కలిగి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ న్యూ కొత్త కూరగాయల మడులు కూడా ఉపయోగపడుతుంది. కూరగాయల మడులు కొత్తగా తయారు చేయాలనుకున్నప్పుడు మృత్తికను కొనుగోలు చేయకుండా సేంద్రీయ పదార్థాలను కొనుగోలు చేసి నేలకు అందించాలి. సో ఉన్న నేలలోనే ఉన్న సాయిల్లోనే మనకి వివిధ రకాల సాయిల్ వెరైటీస్ ఉంటాయి కదా, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, శాండ్ సాయిల్, ఇలాంటి మెటీరియల్స్ని కొనకుండా మనకి న్యాచురల్గా వచ్చే ఎరువులు ఉంటాయి కదా, పసుపుల నుంచి వచ్చే ఎరువులు, నెక్స్ట్ వేస్ట్ వెజిటేబుల్స్ మెటీరియల్స్, ఇవన్నీ గ్రాస్, ఇవన్నిటిని కూడా మిక్స్ చేసి ఒక లేయర్ కింద వేసినప్పుడు కొన్ని రోజులకి మనకి సాయిల్లో ఇవి బాగా అబ్జర్ప్షన్ అవుతుంది వాటర్ వల్ల. సో ఆటోమేటిక్గా మనకి సాయిల్ అనేది ఎక్కువ స్ట్రక్చర్ని కలిగి ఉండి మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువ గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కొత్త రకం కూరగాయల మడులు అని అంటారు, లేదా న్యూ వెజిటేబుల్స్ బెడ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఏంటంటే కొత్త లాన్ల యొక్క పెంపకం.